కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంసీఏ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ 2025కు నమోదు ప్రక్రియను ప్రారంభించింది. పరిశ్రమ అనుభవాన్ని పొందాలనుకునే ఆసక్తిగల విద్యార్థులకు ఇది అద్భుత అవకాశం. వివిధ రంగాల్లో ఇంటర్న్షిప్ అవకాశాలను అందించడం ద్వారా విద్య, వృత్తిపరమైన అనుభవం మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడం కార్యక్రమమే లక్ష్యంగా pminternship.mca.gov.in వెబ్సైట్లో ఈ నెల 31వ తేదీలోగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణకు సంబంధించిన అధికారులైతే తెలియజేస్తూ ఉన్నారు. BA, BSc, BCom లాంటి సాంప్రదాయ కోర్సులు చేసిన విద్యార్థులు ఇతర వృత్తి విద్యా కోర్సుల మాదిరిగా ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం సాంప్రదాయ కోర్సుల విద్యార్థులకు అనుసంధానంగా పరిశ్రమలు లేకపోవడం. ఇలాంటి విద్యార్థులు వారు చదువుకున్న కోర్సులకు సంబంధించిన పరిశ్రమల్లో శిక్షణ పొందేందుకు అవకాశం కల్పించడం ఈ పథకం లక్ష్యం. నేరుగా పరిశ్రమలతో సంబంధం లేని విద్యార్థులకు దీనితో ప్రయోజనం కలుగుతుంది. నిరుద్యోగ భృతి కన్నా ఇలాంటి పరిశ్రమల్లో శిక్షణ పొందేందుకు అనుభవం కల్పించడం ద్వారా వేల మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. అవసరమైన పత్రాలు ఆధార్ లేదా పాస్పోర్ట్ లాంటి ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉండాలి. విద్యా పత్రాలు, మార్కుల జాబితా, ఇతర సర్టిఫికెట్లు, తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బయోడేటా, జనన ధృవీకరణ పత్రం ఉండాలి. ప్రయోజనాలు: నెలవారీ స్టైఫండ్ 5,000, 12 నెలల పాటు నేరుగా అభ్యర్థి ఆధార్ లింక్ అయిన బ్యాంకుకు జమ చేస్తారు. అర్హతలు: వయోపరిమితి దరఖాస్తుదారులు 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి. ఇందులోనూ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. విద్యార్హతలు: 10వ తరగతి ఐటీఐ, 10వ తరగతి ప్లస్ సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ, డిప్లొమా, 12వ తరగతి లేదా యూజీసీ, ఏఐసిటిలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. ఆర్థిక ప్రమాణం: కుటుంబ వార్షికాదాయం ఏడాదికి 8 లక్షల కన్నా తక్కువ ఉండాలి. మినహాయింపులు: ప్రొఫెషనల్ డిగ్రీలు, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కలిగిన అభ్యర్థులు అర్హులు కారు. ఈ విధంగా విద్యార్థులకు పిఎం ఇంటర్న్షిప్ పథకం ఒక వరంలా ఉందని ఈ నెల 31వ తేదీలోగా తుది గడువు ఉండగా అర్హులైన ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి అంటూ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులైతే ఈ నిరుద్యోగ యువతకు కీలక సమాచారం ఇస్తూ ఉన్నారు.